హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. డబ్బు, అధికారం, హోదా ఈ పదాలు వినగానే మన కళ్ళ ముందు మెరిసేది ఒక అందమైన చిత్రం. విలాసవంతమైన జీవితం, ఖరీదైన కార్లు, పెద్ద భవంతులు, ప్రపంచ యాత్రలు, ధనవంతుల జీవితం గురించి మనం కలలు కంటాం. కానీ ఈ వెలుగుల వెనక ఒక చీకటి కోణం కూడా ఉందని మీకు తెలుసా? దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ధనవంతులలో చాలామంది తమ సంపదను వారసత్వంగా పొందలేదు. వారు స్వయంగా కష్టపడి సంపాదించి ఉంటుంది. ఎవరైనా ధనవంతుల జీవితం గురించి ఊహిస్తే వారికి అన్నీ ఉంటాయి, వారికి ఎందుకు సమస్యలు అని అనుకుంటారు. కానీ డబ్బు పెరిగిన కొద్దీ వారి ఒత్తిళ్లు, బాధ్యతలు, భయాలు కూడా పెరుగుతాయి. ధనవంతుల జీవితం చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నా వారి జీవితంలో కూడా అనేక సవాళ్లుంటాయి. డబ్బు సంపాదించడం మరియు దానిని నిర్వహించడం చాలా ఒత్తిడితో కూడుకున్న పని. ధనవంతులు తమ కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోవచ్చు. ఒత్తిడి మరియు అనారోగ్యకరమైన జీవనశైలి కారణంగా ధనవంతులు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవచ్చు. సమాజం యొక్క అంచనాలను అందుకోవడం ధనవంతులకు చాలా కష్టంగా ఉంటుంది. తమ సంపదను కోల్పోతారనే భయం ధనవంతులను వెంటాడుతూ ఉంటుంది. ధనవంతులు తరచుగా ఒంటరిగా ఉంటారు. వారికి నిజమైన స్నేహితులు మరియు కుటుంబ సభ్యులు తక్కువగా ఉంటారు. ధనవంతులు పైకి చూడటానికి గంభీరంగా ఉంటారు, కానీ తమ జీవితంలో ఏదో కోల్పోతున్నామనే భావనతో బాధపడుతూ ఉంటారు. ధనవంతులు ఒత్తిడిని తగ్గించుకోవడానికి మద్యానికి లేదా డ్రగ్స్కి బానిస అవుతూ ఉంటారు. ధనవంతులలో ఆత్మహత్యల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ధనవంతుల గురించి మాట్లాడినప్పుడు మనకు గుర్తు వచ్చేది లగ్జరీ కార్లు, మెహంగా బ్రాండెడ్ దుస్తులు, అధిక స్థాయిలో కొనుగోలు చేసే గృహాలు. కానీ ఈ విలాస జీవితానికి మరో భయంకరమైన మిగిలిన కోణం కూడా ఉంది. వారి మానసిక ఆరోగ్యం, సంబంధాలు, వ్యక్తిగత సమస్యలు, అందం కోసం చేసే ట్రీట్మెంట్స్ వల్ల కలిగే ప్రమాదాలు, సామాజికంగా ఎదుర్కొనే ట్రోలింగ్లు, మీమ్స్, ఒత్తిళ్లు ఇవన్నీ సామాన్యులకు కనిపించవు. బడా బిజినెస్ మెన్, సెలబ్రిటీలు, కోటీశ్వరులు తమ సంపదను రిస్క్లో పెట్టి దాన్ని మరింత పెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకసారి ఎక్కువ సంపద పొందిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఎంతో కష్టం. పోటీ, పరిస్థితులు మారడం, పన్నుల సమస్యలు, కొత్త వ్యాపారాల ఒత్తిళ్లు ఇవన్నీ వాళ్లకు రోజువారీ సమస్యలు. కొందరు ఇన్సైడర్ ట్రేడింగ్, లీకేజీలు, అవినీతి ద్వారా సంపద పెంచేందుకు ప్రయత్నిస్తారు. మోస్ట్ రిచ్ పీపుల్ నిద్రపట్టని రాత్రులను అనుభవిస్తూ ఉంటారు. టాప్ బిజినెస్ మెన్, మిలియనీర్లు నిద్ర లేకుండా గంటల తరబడి తమ వ్యాపారాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఆనందం కోసం కొంతమంది మిలియనీర్లు యోగా, ధ్యానం, టూర్స్ లాంటివి చేస్తూ ఉంటారు. అధిక సంపద ఉండేవారికి ఎక్కువ సమస్యలు కూడా ఉంటాయి. ముఖ్యంగా మ్యారేజ్ లైఫ్లో కొందరు ప్రేమ, కుటుంబ బంధాలు కంటే డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారి దగ్గర ఉన్న డబ్బు కోసం స్నేహితులు, బంధువులు నమ్మకద్రోహం చేస్తారు. ప్రేమ, స్నేహం డబ్బుతో కొలవబడుతున్న సమయంలో వారిలో ఒంటరితనం పెరుగుతుంది. సినిమా స్టార్లు, బిజినెస్ టైకూన్లు విడాకులకు గురవ్వడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. పెద్ద పెద్ద బిజినెస్ మెన్ వైఫ్స్ అండ్ హస్బెండ్స్ మధ్య సంబంధాలు క్షీణించి కోర్టులో విడాకులు తీసుకోవడం ఎన్నో జంటల విషయంలో చూసాం. ప్రముఖులు తమ అందాన్ని కాపాడుకోవడానికి వివిధ రకాల ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉంటారు, కానీ అవి ఎన్నో ప్రమాదాలను కలిగిస్తాయి. బోటాక్స్, ప్లాస్టిక్ సర్జరీ, లైపోసక్షన్ వంటి ట్రీట్మెంట్స్ వాళ్లకు భవిష్యత్తులో చర్మ సంబంధిత వ్యాధులు తెస్తాయి. టాప్ సెలబ్రిటీలు, మోడల్స్ ఫిట్గా కనబడటానికి కఠినమైన డైట్ ప్లాన్స్, డీటాక్స్ థెరపీలను అనుసరిస్తారు. కొంతమంది స్టెరాయిడ్స్ అండ్ డబ్బుతో కొనుగోలు చేసే ఎన్హాన్స్మెంట్ డ్రగ్స్ తీసుకోవడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ట్రబుల్స్, లివర్ ఇష్యూస్ వస్తాయి. అందం కోసం ₹1,00,00,000 ఖర్చు పెట్టిన వాళ్ళు కొన్ని దుష్పరిణామాల వల్ల బాధపడే పరిస్థితి వస్తుంది. వారు మెయింటైన్ చేసే కార్లు, ప్రైవేట్ జెట్లు, విలాసవంతమైన ఇళ్ళు ఇవన్నీ వాళ్లను మానసికంగా ఒత్తిడికి గురిచేస్తాయి. బయట ఫ్రీగా తిరగలేరు. ఏదైనా తప్పు జరిగితే మీడియా, సోషల్ మీడియా వాళ్లను విపరీతంగా ట్రోల్ చేస్తుంది. ట్రోల్స్, మీమ్స్, న్యూస్ కథనాలు సెలబ్రిటీలపై ఒత్తిడిని పెంచుతాయి. చాలామందికి ఇలా బయటి ప్రపంచం కోసం బ్రాండ్ మెయింటైన్ చేయడం చాలా కష్టమైపోతుంది. కొంతమంది ఈ ఒత్తిడిని తట్టుకోలేక డిప్రెషన్, డ్రగ్స్, ఆల్కహాల్ వైపు వెళ్ళిపోతారు. ధనవంతుల జీవితం గురించి మీమ్స్, ట్రోల్స్ తరచుగా వెబ్లో దర్శనమిస్తాయి. కొంతమంది ప్రైవేట్ లైఫ్ వైరల్ అవ్వడం వల్ల డిప్రెషన్కి గురవుతారు. టాప్ బిజినెస్ మెన్, హీరోలు, స్టార్స్ వాళ్ళు క్లిక్ బైట్ న్యూస్ అండ్ ట్రోలింగ్ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొంతమంది కెరియర్ నాశనం అయ్యేంత వరకు బాధితులవుతారు. డబ్బు మనకు అన్నీ ఇస్తుంది, కానీ మనశ్శాంతి, నిజమైన ఆనందం ఇవ్వదు. ధనవంతుల జీవితాల్లో ఓ వెలుగు అండ్ ఓ చీకటి కోణం కూడా ఉంటుంది. బయటకు వారు ఎంత విలాసంగా కనిపించినా లోపల ఎన్నో ఒత్తిళ్లు, సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ వీడియో ద్వారా ధనవంతుల జీవితం కూడా మేడిపండు లాంటిది అని అర్థం చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.